గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సూత మహర్షి శౌనకాది మహర్షులకు భాగవతంలోని విశేషాలు, ఆయా స్కంధంలో ఉన్న వివరాలు సంక్షిప్తంగా తెలియజేస్తున్నారు. జరాసంధ సమానీత సైన్యస్య బహుశో వధః ఘాతనం యవనేంద్రస్య కుశస్థల్యా నివేశనం. మధురా నగరంలో యదువంశీయులందరికీ ఆనందాన్ని కలిగిస్తూ శ్రీకృష్ణ స్వామి బలరామునితో ఉద్ధవునితో కలిసి నివసించారని చెప్పి, ఆ తరువాత జరాసంధుడు అనేక మారులు శ్రీకృష్ణ స్వామి మీద దండెత్తి ఎన్నో అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకొస్తే వచ్చినప్పుడల్లా అతన్ని జయించి పంపిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ స్వామి. అతడు తెచ్చిన సైన్యాన్నంతా వధించడం, జరాసంధుడిని విడిచిపెట్టడం. అలాగే యవనరాజైనటువంటి కాలయవనుడు అనే అతన్ని సంహరించటం. ఇలా కాదు, ఇక్కడ దండయాత్రలు ఎక్కువగా ఉన్నాయి, వీళ్ళందరినీ రక్షించాలి నా ప్రజల్ని అనే ఉద్దేశ్యంతో స్వామి ద్వారకా నగరాన్ని నిర్మించడం. ఈ అంశాలు కూడా వర్ణింపబడ్డాయి దశమ స్కంధంలో. ఆదానం పారిజాతస్య సుధర్మాయా సురాలయాత్ రుక్మిణ్యాహరణం యుద్ధే ప్రమధ్య ద్విషతో హరేః. సత్యభామ కోరిక మేరకు స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ దేవేంద్రుని నందనవనంలో ఉన్నటువంటి పారిజాతం అనేటువంటి వృక్షాన్ని తీసుకురావటం, హరించి తీసుకురావటం. అలాగే అంతకుముందు రుక్మిణీదేవి కబురు మేరకు ఆ రుక్మిణీదేవి నగరంలో ప్రవేశించి, కుండిన నగరంలో ప్రవేశించి అనేక మంది శత్రురాజులందరినీ ఛేదించి ఆ రుక్మిణీదేవిని తీసుకొచ్చి వివాహం చేసుకోవటం. ఈ విశేషాలు కూడా దశమ స్కంధంలో వర్ణింపబడ్డాయి. హరస్య జృంభణం యుద్ధే బాణస్య భుజకృంతనం ప్రాగ్జ్యోతిషపతిం హత్వా కన్యానాం హరణం తథా. బాణాసురుణ్ణి, అతని యొక్క అహంకారాన్ని పోగొట్టినటువంటి సన్నివేశం. పరమేశ్వరుడు బాణాసురుడు భక్తుడవటం వల్ల అతనికి సహాయంగా యుద్ధంలో ప్రవేశిస్తే శ్రీకృష్ణ స్వామి కాసేపు పరమేశ్వరుడు ఆవలించేటట్టు, నిద్రించేటట్లుగా మాయ చేసి అక్కడి నుంచి బాణాసురుని యొక్క అహంకారాన్ని పోగొడుతూ అతని భుజాలన్నింటినీ తన సుదర్శన చక్రంతో ఖండించినటువంటి సన్నివేశం. అలాగే ప్రాగ్జ్యోతిషపురాన్ని పరిపాలించేటువంటి అసురుడు నరకుడు, అతన్ని సంహరించి అతని చెరలో ఉన్నటువంటి 16,000 మంది రాజకన్యల్ని విడిపించటం, వాళ్ళంతా శ్రీకృష్ణ స్వామిని వరించటం. ఈ విశేషాలు కూడా దశమ స్కంధంలో వర్ణింపబడ్డాయి. చైద్య పౌండ్రక శాల్వానాం దంతవక్త్రస్య దుర్మతేః శంబరో ద్విధః పీఠో మురః పంచజనాదయః. అలాగే దుష్టులైనటువంటి వారు, రాక్షసాంశ సంభూతులైనటువంటి అనేక మంది దుష్టరాజుల్ని సంహరించడమే కాకుండా శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు, శాల్వుడు అనబడేటువంటి దురాత్ముల్ని, అలాగే దంతవక్త్రుణ్ణి సంహరించటం, శంబరుడు, ద్వివిధుడు, పీఠుడు, మురాసురుడు అనబడేటువంటి వారిని సంహరించటం, పంచజనులు అనబడేటువంటి దుర్మార్గుల్ని సంహరించటం, ఇవన్నీ వర్ణింపబడ్డాయి దశమ స్కంధంలో. మాహాత్మ్యంచ వధస్తేషాం వారాణస్యాశ్చ దాహనం భారావతరణం భూమే నిమిత్తీకృత్య పాండవాన్. వారాణసి ఆ నగరాన్ని
దహించటం, అలాగే అనేక మంది రాక్షసుల్ని సంహరించటం, తద్వారా భూమి యొక్క భారాన్ని పోగొట్టటం పాండవులను నిమిత్తంగా చేసుకుని తాను సంకల్పించినటువంటి కార్యములన్నీ పాండవుల ద్వారా చాలా వరకు చేయించి భూభారాన్ని పోగొట్టారు ఆ కృష్ణస్వామి. విప్రశాపాపదేశేన సంహార స్వకులస్య చ ఉద్ధవస్య చ సంవాదో వాసుదేవస్య చాద్భుతః. మరి భూభారం తీరిపోయింది కదా అనుకుంటే తాను అవతరించిన వంశంలోనే ఇంకా కొంతమంది భూమికి భారంగా తయారయ్యారు, వాళ్ళు కూడా నశించాలి అని బ్రహ్మర్షుల యొక్క శాపాన్ని వంకగా చూపించి తాను ఏ వంశంలో అయితే ఆయన అవతరించారో ఆ వంశంలో ఉన్నవాళ్ళు కూడా నశించేటట్లుగా యదువంశ నాశనం, అలాగే శ్రీకృష్ణ ఉద్ధవుల యొక్క సంవాదం, ఇక్కడి నుంచి అంత ఏకాదశ స్కంధం గురించి వర్ణిస్తున్నారు. అందులో జరిగినటువంటి సన్నివేశాలు. యత్రాత్మవిద్యా యఖిలా ప్రోక్త ధర్మ వినిర్ణయ తతోమర్త్య పరిత్యాగ ఆత్మయోగానుభావత. అలాగే ఆత్మవిద్య గురించి వర్ణించటం, శ్రీకృష్ణ స్వామికి ఆ శ్రీకృష్ణ స్వామి అనుంగు భక్తుడైనటువంటి ఉద్ధవునకు మధ్య జరిగినటువంటి సంవాదం, ధర్మస్వరూపం ఏమిటనేది నిరూపించబడింది. ఆ శ్రీకృష్ణ స్వామి తన మానవ రూపాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి ప్రస్థానమవటం, ఈ విశేషాలన్నీ ఏకాదశ స్కంధంలో వర్ణింపబడ్డాయి. యుగలక్షణ వృత్తిశ్చ కలౌ నృణాం ఉపప్లవః చతుర్విధశ్చ ప్రళయః ఉత్పత్తిస్త్రివిధా తథా. ఆ తరువాత యుగ లక్షణాలేమిటి, మానవుల యొక్క ప్రవృత్తులు ఎలా ఉంటాయి, మానవులు పొందబోయేటువంటి ఉపద్రవాలేంటి కలియుగంలో, అలాగే 4 విధములైనటువంటి ప్రళయాలు, అలాగే 3 విధములైనటువంటి ఉత్పత్తి క్రమములు, ఇవన్నీ కూడా వర్ణింపబడ్డాయి ఈ భాగవతంలో. దేహత్యాగశ్చ రాజర్షేః విష్ణురాతస్య ధీమతః శాఖా ప్రణయనమృషేః మార్కండేయస్య సత్కథ. ఇంకా ద్వాదశ స్కంధంలో వర్ణింపబడిన విశేషాలు చెబుతూ మహాపురుషుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది. మహాపురుష విన్యాస సూర్యస్య జగదాత్మనః. మహాపురుషుడైనటువంటి విరాట్ స్వరూపం ఎలా ఉంటుందో ఈ ద్వాదశ స్కంధంలో చెప్పబడింది. అలాగే సూర్యుని యొక్క అనేక రకములైన స్వరూపాలు, అతని గణములు, ప్రతి మాసంలోనూ సూర్యభగవానుడు ఏ ఏ పేర్లతో పిలవబడుతూ ఉంటాడు, ఈ జగత్తుని రక్షిస్తూ ఉంటాడు, ఆ వివరాలు చెప్పి పరీక్షిత్ మహారాజు దేహాన్ని విడిచిపెట్టడం, వేదశాఖల్ని ఎలా నిరూపించారు, ఏ విధంగా విభజించారన్న విషయం, మార్కండేయ మహర్షి యొక్క దివ్యమైన చరిత్ర, ఇవన్నీ ద్వాదశ స్కంధంలోవే. ఇతి చోక్తం ద్విజశ్రేష్ఠాః యత్పృష్టోహమిహాస్మివః లీలావతార కర్మాణి కీర్తితానీహ సర్వశః. ఇంతవరకు చెప్పి సూత మహర్షి అంటున్నారు శౌనకాదులతో, అయ్యా బ్రహ్మర్షులారా, మహాత్ములారా, మీరు కోరిన విధంగా ఆ పరమాత్మ యొక్క లీలావతారాలు, ఆయన చేసినటువంటి అద్భుతమైన కర్మలు అవన్నీ కూడా మీ ముందుంచాను, యథాశక్తి మీకు తెలియజేశాను. మీరు అడిగినవన్నీ కూడా జాగ్రత్తగా నేను తెలియజేశాను. పతితస్ఖలితశ్చార్తః క్షుత్వా వా వివశోబ్రువన్ హరయే నమ ఇత్యుచ్చైః ముచ్యతే సర్వపాతకాత్. తన ధర్మం నుంచి పతితుడైన, అలాగే జారిపోయిన, దుఃఖంతో ఆర్తుడైన, లేదా ఎవరి చేతన్నా దుఃఖాన్ని పొందిన, తుమ్మిన, ఇలాంటి సందర్భంలో హరయే నమః అని ఆ శ్రీహరిని తలుచుకున్నట్లయితే ఆ పాపముల నుండి విముక్తి పొందుతారు, సమస్త మంగళాల్ని పొందుతారు. సంకీర్త్యమానో భగవాననంతః శ్రుతానుభావో వ్యసనం హి పుంసాం ప్రవిశ్య చిత్తం విధునోత్యశేషం యథా తమూర్కో అభ్రమివాతివాతః. ఎందువల్ల అంటే ఆ శ్రీహరిని కీర్తించిన లేదా ఆ శ్రీహరి యొక్క గొప్ప గుణములను శ్రవణం చేసినా కూడా ఆయన హృదయంలో ప్రవేశించినటువంటి వాడై చక్కటి మనశ్శాంతినిస్తాడు, అదేవిధంగా ఆపదలన్నింటినీ పోగొడతాడు
అని ఒక ఉదాహరణ చెబుతున్నారు. సూర్యుడు ఉదయించినప్పుడు అంధకారం అంతా తొలగిపోతుంది. అలాగే దారుణమైనటువంటి మబ్బులు కూడా, మబ్బు తెరలు ఎప్పుడైతే వాయువు బాగా వీస్తుందో అప్పుడు మబ్బులన్నీ కూడా ఛిన్నమైపోతాయి. అలాగే ఆ శ్రీహరిని గనక మనసారా స్మరించినట్లయితే, ఆ స్వామి అద్భుత చరిత్రను శ్రవణం చేసినట్లయితే మన ఆపదలు కూడా అలాగే తొలగిపోతాయి. మృషాగిరస్తా హ్యసతీర సత్కథ నకథ్యతే యత్ భగవానధోక్షజః తదేవ సత్యం తదుహైవ మంగళం తదేవ పుణ్యం భగవద్గుణోదయం. ఏ మాటలైతే పరమాత్మ గురించి సంభాషింపబడుతుంటాయో అవే నిత్య సత్యములు, మంగళప్రదములు. అలా కాకుండా ఈ లోకంలో ఉండేటువంటి విషయాల గురించి, ఇంద్రియాలు కోరే ప్రయోజనాల గురించి, ఇలాంటి వాటి గురించి మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో అవన్నీ వ్యర్థములే. మనం మాట్లాడే మాట కానీ, వినే మాట కానీ అంతా ఆ పరమాత్మునిదై ఉండాలి. ఆయన గురించి వర్ణించేటువంటి వచనములే నిజమైనటువంటి వచనములు, పుణ్యప్రదములు అని వర్ణించి చెబుతూ తదేవ పుణ్యం భగవద్గుణోదయం, భగవంతునికి సంబంధించినటువంటి సద్గుణములకు సంబంధించిన గాథలే మనకు పుణ్యాన్ని ఇస్తాయి. తదేవ రమ్యం రుచిరం నవం నవం తదేవ శశ్వన్మనసో మహోత్సవం తదేవ శోకార్ణవ శోషణం నృణాం యదుత్తమ శ్లోక యశోనుగీయతే. తదేవ రమ్యం రుచిరం, ఆ పరమాత్మునికి శ్రీహరికి సంబంధించినటువంటి వచనాలు ఏవైతే ఉంటాయో, ఆయనకి సంబంధించిన ప్రసంగాలు ఏవైతే ఉంటాయో, మాటలు ఏవైతే ఉంటాయో అవే అందమైనవి, హృద్యమైనవి. ఎంతసేపు విన్నా నవం నవం క్రొంగొత్తగా ఉంటాయి. అవే నిత్యమైనటువంటివి, మనస్సునకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేటువంటివి. శోకమనేటువంటి సముద్రాన్ని నశింపచేయటానికి, శోషింపచేయటానికి, మానవుల యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి తారకం ఏమిటి అంటే ఆ స్వామికి సంబంధించిన మంగళప్రదమైన వచనములను శ్రవణం చెయ్యటమే. ఎందువల్ల అంటే ఉత్తమ శ్లోకుడు ఆయన, పుణ్యమైనటువంటి చరిత్రలు గలవాడు. వాటిల్ని ఎంతగా గానం చేస్తే అన్ని మంగళాలు కలుగుతాయి అని వర్ణించి చెబుతూ న తద్వచః చిత్రపదం హరేర్యశో జగత్పవిత్రం ప్రగృణీత కర్హిచిత్ తద్ధ్వాంక్షతీర్థం నతు హంస సేవితం యత్రాచ్యుతస్తత్ర హి సాధవో మలాః. ఎంతో అందంగా అలంకారాలన్నీ కూర్చి హృదయంగా చిత్ర విచిత్రమైనటువంటి వాక్యాలతో ఎన్ని నిర్మాణాలు చేసినా ఆ వాక్య నిర్మాణములలో, సాహిత్యంలో పరమాత్మకు సంబంధించిన ప్రసంగం లేకపోతే అవన్నీ వ్యర్థములే. ఎంత అందంగా మాట్లాడామనుకున్నా ఆ అందం ఎప్పుడు వస్తుందంటే పరమాత్మకు సంబంధించిన, శ్రీహరికి సంబంధించినటువంటి చక్కని కథలు, విషయాలు అందులో వర్ణింపబడ్డప్పుడే ఆ వాక్యాలకు విలువ వస్తుంది. అవి లేకపోతే అవి ఎందుకు పనికిరావు. ఎందువల్లంటే జగత్తుని పవిత్రం చేసేవి ఆ స్వామి యొక్క వచనములు. స్వామికి సంబంధించిన వచనాలు జగత్తుని పునీతం చేస్తాయి. ఆయన్ని స్మరించకపోతే ఎంత చక్కగా మాట్లాడినా అదంతా కాకులతో నిండినటువంటి తీర్థం లాంటిది. కాకులున్న చోట అంత పవిత్రత ఏముంది? ఎప్పుడైతే ఆయన గుణములతో కూడి ఉంటాయో అవి హంసలతో సేవింపబడిన తీర్థముల వంటివి ఆ వాక్యాలు. ఎక్కడైతే శ్రీహరి వర్ణింపబడతాడో అక్కడ సాధువులు, సజ్జనులు ఉంటారు. సాధు సజ్జనులకు నెలవైనటువంటి చోటు శ్రీహరిని కీర్తింపబడేటువంటి చోటు అని చెబుతూ సవాగ్విసర్గో జనతాఘ సంప్లవో యస్మిన్ ప్రతిశ్లోకమబద్ధవత్యపి నామాన్యనంతస్య యశోంకితాని యత్ శృణంతి గాయంతి గృణంతి సాధవః. మనం చెప్పే ప్రతి శ్లోకంలోనూ ఆ స్వామి గుణాలు వర్ణింపబడితే చాలు. ఆ శ్లోకం ఛందోబద్ధంగా ఉందా, అక్షరదోషం లేకుండా ఉందా, ఇలాంటివేం చూసుకోక్కర్లేదు. తాత్పర్యము, లక్ష్యము ఏమిటి అంటే
మనం చెప్పేటువంటి శ్లోకాల్లో కానీ వాక్యాల్లో కానీ పరమాత్మ గురించినటువంటి వివరాలు ఉండాలి. అప్పుడే అవి పునీతము పవిత్రమవుతాయి. అవి లేకుండా ఎంత ఛందోబద్ధంగా అందంగా చక్కగా పఠించినా అది పరమాత్మ స్తుతి కాకపోతే అది వ్యర్థమే అవుతుంది. అనంతమైనటువంటి అనంతుని యొక్క నామాలు కీర్తింపబడినట్లయితే పాపాలన్నీ పోతాయి. అందువల్లే సాధువులందరూ కూడా సజ్జనులైన వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు ఆయన సంకీర్తనలే శ్రవణం చేస్తారు, అవే పాడుతూ ఉంటారు, వాటిల్నే స్వీకరిస్తూ ఉంటారు, అవే మాట్లాడుతూ ఉంటారు. నైష్కర్మ్యమప్యచ్యుత భావవర్జితం నశోభతే జ్ఞానమలం నిరంజనం కుతః పునఃశశ్వదభద్రమీశ్వరే నహ్యర్పితం కర్మ యదప్యనుత్తమం. పరమాత్మ గురించి ఏవైతే మనం తెలుసుకుంటామో అవే నిజములు. భగవంతునికి సంబంధించి అంతా సమర్పిస్తూ ఏ కర్మ అయితే ఆచరిస్తూ ఉంటామో అదే నిజమైన కర్మ. ఏతత్సర్వం శ్రీనివాసార్పణమస్తు అని ఏ పని చేసినా పరమాత్మ కైంకర్య బుద్ధితో ఆచరించినప్పుడే ఆ పనికి సార్థకత, సాఫల్యము. మన దగ్గర ఎంత ద్రవ్యం ఉన్నది, ఎంత పూజ చేయాల్సినటువంటి సామగ్రి ఉన్నది అనేది కాదు ముఖ్యం. ఎటువంటి హృదయంతో మనం పూజిస్తున్నామనేటువంటిది ముఖ్యం. హృదయంలో పవిత్రత ఉన్నప్పుడు మనం సమర్పించేటువంటి ఆ పూజలో ద్రవ్యము భూరిగా లేకపోయినా, సమృద్ధిగా లేకపోయినా భగవంతుడు ఏమనుకోడు. మనం సమర్పించేది పత్రమైన, పుష్పమైన లేదా తోయమైన భక్త్యా ప్రయచ్చతి, భక్తిభావంతో గనక ఇచ్చినట్లయితే పరమాత్ముడు సంతుష్టి చెందుతాడు. పరమాత్మకి సంబంధం లేకుండా మనం పొందేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా వ్యర్థమే. జ్ఞాన సంపన్నులని ఎవరినంటారు అంటే సమస్తమైన వాంగ్మయాలు ఇవన్నీ అధ్యయనం చేసేసి విద్యలో నిష్ణాతులైనటువంటి వాళ్ళని మాత్రమే జ్ఞానులు అనరు. నిజమైన జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే పరమాత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే జ్ఞానులు అని చెబుతూ యశశ్రియామేవ పరిశ్రమః పరో వర్ణాశ్రమాచారతపశ్రుతాదిషు అవిస్మృతి శ్రీధర పాద పద్మయోః గుణానువాద శ్రవణాదిభిర్హరేః. వర్ణాశ్రమ ధర్మాలు కానీ, తపస్సు చేయటం కానీ, అలాగే వేదాధ్యయనము, అనేక రకములైన సంప్రదాయాలు, ఆచారాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా గొప్పవే, కాదనడం లేదు. కానీ వాటి వల్ల ఏం కలుగుతుంది అంటే సంపదలు కలగచ్చు, కీర్తి కలగచ్చు. అంత మాత్రంతో సరిపోదు, అదే పరమ లక్ష్యం కాదు. కానీ వీటన్నిటికన్నా ఉత్తమమైన మార్గం ఏమిటి అంటే శ్రీహరిని గనక కీర్తించినట్లయితే, శ్రీహరి నామాలు గనక శ్రవణం చేసినట్లయితే, స్మరించినట్లయితే వాటి వల్ల కలిగేది ఏమిటి అంటే ఆ పరమాత్మ మీద దృష్టి పెరిగి మోక్షమే వస్తుంది. కాబట్టి కీర్తిని, సంపదను పెంచేవాటికన్నా మోక్షాన్ని ఇచ్చేటువంటి పరమాత్ముని యొక్క చరణములను స్మరించటమే ముఖ్యము అని చెబుతూ అవిస్మృతి కృష్ణ పదారవిందయోః క్షిణోత్యభద్రాణి శమంతనోతి చ సత్వస్య శుద్ధిం పరమాత్మ భక్తిం జ్ఞానంచ విజ్ఞాన విరాగయుక్తం. ఎప్పుడైతే పరమాత్మ చరణములను గురించి, శ్రీహరి చరణముల గురించి మర్చిపోకుండా ఉంటామో, ఎంతవరకు అయితే జ్ఞాపకం పెట్టుకుంటామో అంతవరకు అన్నీ మంగళములే కలుగుతాయి. ఆ మరపు లేకపోవటం వల్ల అమంగళములన్నీ కూడా నశించిపోతాయి. అంతఃకరణంలో శుద్ధి కలుగుతుంది, శాంతి కలుగుతుంది, భక్తి కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది, పరమాత్మతత్వ జ్ఞానం కూడా కలుగుతుంది అని చెబుతూ యూయం ద్విజాగ్ర్యాః బత భూరి భాగాః యచ్ఛశ్వదాత్మన్యఖిలాత్మభూతం నారాయణం దేవమదేవమీశం అజస్రభావ భజత వివేశ్య. సూత మహర్షి చెబుతున్నారు, ఓ శౌనకాది మహర్షులారా, మీరు భాగవతోత్తములు, నిరంతరము ఆ శ్రీహరినే స్మరిస్తారు, ఆ శ్రీహరి యొక్క గుణాలను వినాలనే కోరుకుంటారు. అందువల్ల మీరు నిజమైనటువంటి సంపదలు కలిగినవారు. సాధారణమైన సంపదలు ఎప్పటికైనా నశిస్తాయి, కానీ ఈ సంపదలు అనేవి ఎప్పటికీ తరిగిపోవు.
ముక్తిని సాధించి పెట్టేటువంటివి. కాబట్టి అన్ని ప్రాణుల యందు అంతర్యామిగా నిలిచి ఉన్నటువంటి ఆ పరమాత్ముడు జగన్నాథుడైనటువంటి నారాయణుణ్ణి మీ మనస్సులో మీరు నిలబెట్టుకున్నారు కాబట్టి, భజిస్తున్నారు కాబట్టి మీరు నిజమైనటువంటి భాగ్యవంతులు. అతడే పరమోత్కృష్టమైన దైవస్వరూపము అనేటువంటి భావనతో మీరు శ్రీమన్నారాయణమూర్తిని, ఆ శ్రీహరిని చక్కగా ధ్యానం చేస్తూ ఉంటారు. మీకన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారు అంటున్నారు సూత మహర్షి. అహంచ సంస్మారితమాత్మతత్వం శృతం పురా మే మరమర్షి వక్త్రాత్ ప్రాయోపవేశే నృపతే పరీక్షితః సదసి ఋషీణాం మహతాంచ శృణ్వతాం. పరీక్షిన్ మహారాజు ప్రాయోపవేశం చేసినప్పుడు ఆ సభలో సుఖయోగీంద్రుల వారు ఆ పరీక్షిన్ మహారాజునకు ఆత్మతత్వ బోధ తెలియజేశారు. ఆ శ్రీహరి యొక్క లీలలన్నింటినీ చక్కగా వివరించారు. ఆ వివరించినప్పుడు ఆ సభలో ఎవరైతే విన్నారో వాళ్ళందరిలో నేను కూడా ఉన్నాను. ఆనాడు సుఖయోగీంద్రుల వారు చెప్పినటువంటి ఆ ఆత్మతత్వ బోధ ఏదైతే ఉందో అది ఈనాడు మీరు మళ్ళీ నాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ విన్నదాన్ని ఈనాడు మీతో నేను పంచుకుని మళ్ళీ స్మరించగలిగాను. ఏతద్వః కథితం విప్రాహ కథనీయోరు కర్మణః మాహాత్మ్యం వాసుదేవస్య సర్వాశుభ వినాశనం. మీ అనుగ్రహంతోనే ఓ మహర్షులారా నేను ఆనాడు విన్నటువంటి విషయాలన్నీ, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా పొగడదగినటువంటి లీలలు కలిగిన ఆ పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాలన్నీ చక్కగా మీకు వర్ణించి చెప్పగలిగాను. ఆ వాసుదేవుని యొక్క మాహాత్మ్యం ఎటువంటిది అంటే సమస్తమైన అశుభములను నశింపజేసేది. అలాంటి చక్కని స్వామి యొక్క కీర్తిని మీకు చెప్పగలిగాను. య ఏవం శ్రావయే నిత్యం యామక్షణమనన్యధీః శ్రద్ధావాన్ యోను శృణుయాత్ పునాత్యాత్మానమేవ చ. ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి జాము ఎవరైతే ఈ పరమాత్ముడు శ్రీహరికి సంబంధించిన చక్కని జ్ఞానంతో ఈ భాగవతాన్ని శ్రవణం చేస్తారో, ఇతరమైన ఆలోచనలేవీ లేకుండా ఎవరైతే వినిపిస్తారో వాళ్ళ పాపరాశులన్నీ నశించిపోతాయి, వాళ్ళు పవిత్రులవుతారు. ద్వాదశ్యామేకాదశ్యాం వా శృణ్వన్నాయుష్యవాన్ భవేత్ పఠత్యనశ్నన్ ప్రయతః తతో భవత్యపాతకి. ద్వాదశి నాడు, ఏకాదశి నాడు చక్కగా ఉపవసించి ఎవరైతే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన లీలలను, శ్రీమద్భాగవతాన్ని చక్కగా శ్రవణం చేస్తారు వాళ్ళు ఆయుష్మంతులవుతారు. పఠించిన, ఉపవసించి సావధానులై ఎవరైతే పఠిస్తారో వాళ్ళంతా పాపరహితులవుతారు. పుష్కరే మధురాయాంచ ద్వారవత్యాం యతాత్మవాన్ ఉపోష్య సంహితామేతాం పఠిత్వా ముచ్యతే భయాత్. పుణ్యక్షేత్రములలో మధుర, ద్వారక, పుష్కరము ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో ఏకాగ్రతతో స్వామి సమీపంలో ఉపవసించి నియమనిష్టలతో ఈ భాగవత సంహితను అధ్యయనం చేసినటువంటి వారు, చదివినటువంటి వారు సమస్త భయముల నుంచి విముక్తులవుతారు. దేవతా మునయసిద్ధాః పితరో మనవో నృపాః యచ్ఛంతి కామాన్ గృణతః శృణ్వతో యస్య కీర్తనాత్. దేవతలు, మునులు, అలాగే సిద్ధులు, పితృదేవతలు ఎంతో కీర్తిని పొంది బ్రహ్మాది లోకములను పొందినటువంటి మహనీయులైనటువంటి మన్వాదులు వీళ్ళందరూ ఎవరైతే ఈ భాగవతాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళకి కావలసినటువంటి చక్కని కోరికలన్నింటినీ ఇస్తారు, అభీష్టములను నెరవేరుస్తారని చెబుతూ రుచో యజూంషి సామాని ద్విజోధీత్యాను విందతే మధుకుల్యాః ఘృతకుల్యాః పయఃకుల్యాశ్చ తత్ఫలం. మూడు వేదములను అధ్యయనం చేసినటువంటి వారు ఎలాంటి వారంటే తేనె, నెయ్యి, పాలు వీటితో నిండినటువంటి నదులను పొందిన వారితో సమానం. అలాగే భాగవత సంహితను ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి తేనె, నెయ్యి, పాలతో కూడిన నదులను పొందిన వారే అవుతారు అని ఆ భాగవతము యొక్క గొప్పతనాన్ని సూత మహర్షి శౌనకాదులకు వర్ణించి చెబుతూ ఉన్నారు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం.
ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో